కొండమాడు గ్రామంలో ప్రతి వారం జ్ఞానమాల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి జ్ఞానమాల కార్యక్రమంలో భాగంగా ఈరోజు 10వ వారం ఘనంగా 10వ వారం జ్ఞానమాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు కొండమడుగు సెక్రటరీ వెంకటేశ్వర సార్ గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. మరియు ప్రతి వారం ఎంఆర్పిఎస్ గ్రామశాఖ అధ్యక్షులు కడిగల బాబురావు గారి ఆధ్వర్యంలో మరియు ఎంఆర్పిఎస్ పెద్దలు, గ్రామ పెద్దలు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రతి వారము ఇంకా ఘనంగా నిర్వహిస్తాం ఎంఆర్పిఎస్ తరఫున. ఈ జ్ఞానమాల కార్యక్రమం ఈరోజు కొండమడుగు జిల్లా స్థాయిలో పేరు వచ్చింది. కొండమడికి అడిగిన ఎంతోమంది అడుగుతున్నారు, మీ ఊరిలో చాలా బాగా చేస్తారు, మంచి కార్యక్రమం ఎంచుకున్నారు అని చెప్పేసి. మనం ప్రతి ఒక్క కొండమడుగు గ్రామము మన జిల్లాలోనే ఇవాళ ఒక ఆదర్శంగా నిలుస్తుంది. ఎక్కడైతే అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయో అక్కడ జ్ఞానమాల నిర్వహించాలని చెప్పేసి కూడా కొంతమంది ఆలోచన చేస్తున్న విషయం మనకు దృష్టికి వచ్చింది. ఇది మనం కొండమడి గ్రామ తరఫున అందరం సంతోషించాల్సిన విషయం. ఈ కార్యక్రమంలో ఈరోజు చాలామంది వచ్చారు. ఇంకా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిన గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంఆర్పిఎస్ తరఫున ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన పెద్దలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. అంబేద్కర్ గారికి జ్ఞానమాల 10వ వారము. దీని ఉద్దేశం ఏంటంటే ప్రతి ఆదివారం నాడు అందరం పెద్ద మనుషులు చెప్పిన మనకు ఆదర్శాలు, మార్గదర్శకాలు, వాళ్ళ సూచనలు పాటించుకుంటూ అందరం ఐక్యతగా ఉండి దీనిని ప్రతి సమస్య పరిష్కారానికి ఇది ఒక ఆదర్శము. తర్వాత ప్రతి మన ఈ జ్ఞానమాల సందర్భంగా ఈరోజు ముఖ్య అతిథిగా మన గ్రామ సెక్రటరీ వెంకటేశ్వర సార్ గారికి, మాజీ పాలకవర్గానికి, దేవస్థానం చైర్మన్ గారికి, ఈ ఎంఆర్పిఎస్ పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. జై హింద్. జ్ఞానమాల 10వ వారానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పంచాయతీ సెక్రటరీ వెంకటేశ్వర సార్ గారికి, మరి ఈ కార్యక్రమం నిర్వహించు నాయకులు, ఎంఆర్పిఎస్ నాయకులు, గ్రామశాఖ నాయకులు కడిగల్ల బాబురావు గారికి, మరి ఈ ఎంఆర్పిఎస్ మండల మాజీ అధ్యక్షుడు అశోక్ గారికి, మరి భూషపాక మల్లేష్ గారికి, పద్దాల అశోక్ గౌడ్ గారికి, అంజీ గౌడ్ గారికి, శంకర్ కాక గారికి, వెంకటబాబు గారికి, అందరికీ ఇక్కడ ఉన్న కార్యకర్తలకు అందరికి పేరు పేరున నా నమస్కారములు. ఈరోజు జ్ఞానమాల 10వ వారం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల జ్ఞానమాల కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మన గ్రామంలో కూడా నిర్వహించాలని కడిగల బాబురావు ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మంచి కార్యక్రమం చేపట్టిండు. ప్రతి వారం ఈ రకంగా జరుగుతుంది. ఇదేంటంటే మనము జ్ఞానం అనేది అందరికీ వ్యక్తం చేయాలి. అందులో అంబేద్కర్ ఆశయాలు కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇక్కడ కూడా మన అంబేద్కర్ సూక్తుల గురించి మనం చెప్పాలా. ఎందుకంటే తెలిసిన వ్యక్తులు ఉన్నోళ్ళందరూ కూడా చెప్పాలా. దానివల్లనే మనకు జ్ఞానం అనేది చాలా మందికి, ఎందుకంటే పెద్దవాళ్ళు చదువుకున్న వాళ్ళు కొందరు వాళ్ళకి తెలుసు, కానీ ఈ తరంలో చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకు కూడా దాని గురించి అందరికి తెలుస్తుంది, బాగుంటుంది. కాబట్టి ఈ జ్ఞానమాల గురించి, అంబేద్కర్ చేసిన పనుల గురించి అన్నీ చెప్తే బాగుంటుందని చెప్పి మనం చేసుకుంటూ ముగించుకుంటున్నాం. ఈరోజు కొండమడుగు గ్రామంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి జ్ఞానమాల కార్యక్రమం ప్రతి వారం కూడా చాలా మంచి కార్యక్రమం. ప్రజలకు మనం చేసే ఈ కార్యక్రమం జ్ఞానమాల అంటే ఇక్కడ ప్రతి ఒక్క, ఇప్పుడు అన్న చెప్పినట్టుగా మేధావులు చదువుకున్న ఉన్నారు, జ్ఞానమాల చేస్తున్నాం కానీ దానికి అర్థం అనేది కూడా చెప్పాలి. ఎందుకు చేస్తున్నారు అనేది ఇప్పుడు రానాల్సింటలకు తెలియదు. ప్రతి వారం ఇక్కడ జమ అవుతున్నారు, ఎవరినో ఒక అతిథిని తీసుకొచ్చి చేస్తున్నారు, అసలు ఏంటిది అనేది కూడా తెలియాలి. ప్రతి ఒక్కరికి మేము ఇది చేస్తున్నాం. కూర్చున్న 10 నిమిషాలలో ఇంకొక ఇది అంబేద్కర్ గారు చేసిన జ్ఞానమాల ఏంటిది, మనకు చేసింది ఏమిటి, ఆ వివరంగా ఒక్కొక్కరు చెప్పుకుంటూ పోతే దాని అర్థం తెలిసినోడు ప్రతి ఒక్కడు కూడా అయ్యో అంబేద్కర్ గిట్లా చేసిండా, మనం లేకపోతే గిట్లుంటుంటివా అనే అవగాహన మనకు వస్తుంది. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా ఇంకా
ముందుకొచ్చి చదువుకున్న పిల్లలు కూడా ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందిగా కోరుకుంటూ కొండమాడు గ్రామంలో పెద్దలకు అందరికీ ఎంఆర్పిఎస్ నాయకులకు ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి గౌరవ సెక్రటరీ గారికి మండల ఎంఆర్పిఎస్ మాజీ ప్రధాన కార్యదర్శి గారికి అందరికీ నా తోటి వాళ్ళందరికీ అన్నకు ఇస్తారన్నకు మల్లేష్ గారికి అధ్యక్షులు అంజనేయులకు ఎస్ఎస్ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరు చెప్పాలి ఈ కార్యక్రమం గురించి చెప్పాలని కోరుతున్నాను నేను అంతే వేరేది ఏం లేదు మనం చేసే ఈ కార్యక్రమం 10 మంది తెలవాలి కొండమండలు ఇంతమంది చదువుకున్న పిల్లలు అనగానే వాళ్ళకి సీట్ ఎట్లా వస్తున్నాయి చదువు ఎట్లా వస్తుంది ఎందుకు మనం ఇట్లా అవుతున్నాం ఈ పరిస్థితిలో కూడా మనం రోడ్లెక్కి మాట్లాడుతున్నాం అంటే ఆయన చదువే అది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు పిల్లలు కూడా అది తెలియక ఏంటంటే అమ్మ మాకే ఉన్నది అప్పుడు నీకెక్కడరా నాయన ఇదంతా నిలబడి బండి మీద నిలబడి మాట్లాడాలంటే కూడా లేదు ఇంకో తల ఇట్లా ఇచ్చుకొని చేసి నిలబడి బతకాలి కాలం ఉండేనట అది చదవాలి చదివితే తెలుస్తుంది అంబేద్కర్ గురించి చాలా చదవాలి మనం ఇప్పుడు అన్నీ మనం ఏమంటారు బైబిల్ ఇవి అవి మన అన్నీ ఉంటాయి దానికి సంబంధించింది ఇది ఒకటి అంబేద్కర్ ఒకటి రాజ్యాంగాన్ని రాసేది ఒకటి చదవండి దాన్ని తెలుసుకోండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మీ అందరికీ పెద్దలకు మళ్ళొక్కసారి ఎంఆర్పిఎస్ నాయకుడికి బాబురావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా బాణన్న గారికి అందరికీ జై భీమ్ జ్ఞానమలలో భాగంగా 10వ వారము మనం జరుపుకుంటున్నాము ఇక్కడ విచ్చేసినటువంటి గ్రామ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే నూతనంగా కొండమూరు గ్రామానికి మరి అధికారిగా వచ్చినటువంటి గ్రామ సెక్రటరీగా ఉన్నటువంటి వెంకటేష్ సార్ మన మధ్యలోకి గెస్ట్గా వచ్చారు వారికి స్వాగతం పలుకుతూ ఈ విధంగా మరి ఇంతకుముందుకు అందరు పెద్దలందరూ మాట్లాడారు అంబేద్కర్ గారు జ్ఞానమాల అంటున్నాం కానీ దానికి నిజంగా కూడా నిర్వచనం ఏం తెలియకుండా పోతుంది అనమాట యాక్చువల్లీ ఏంటంటే అంబేద్కర్ ఒకటే బోధించిన ఆయన సిద్ధాంతం ఒకటే బోధించు సమీకరించు పోరాడు బోధించమంటున్నాడు బోధించినప్పుడు అందరికీ చెప్పాలి జ్ఞానం గురించి తెలియజేయమన్నాడు అలాగే సమీకరించమన్నాడు ఐక్యతతో ఉండమన్నాడు పోరాడినప్పుడు నిక్కించగా ఖచ్చితంగా నిలబడి మరి అన్యాయాలను గురించి ఎదిరించమని అంబేద్కర్ ఈ ఆశయాలను మనం ముందుకు తీసుకొచ్చాడు మతం లింగం మత మార్పిడి మతము లింగము కుల వివక్షత లేకుండా కుల వివక్షత నిర్మూలించాలని అంబేద్కర్ గారు కోరుకున్నారు ఈ యొక్క సమాజంలో అందరూ కూడా సమాన హక్కు కలిగి ఉండాలని అంబేద్కర్ గారు కోరుకున్నారు ఇవాళ అందరం సమానంగా ఉండాలని ఎవరు కూడా ఆడ మొగ భేదం లేకుండా అందరికీ కూడా ఇలా రాజ్యాంగంలో ఓటు హక్కు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు ఉండాలని ఒక ఏకైక వ్యక్తి ఎవరైనా ప్రతిపాదించినట్టే అది అంబేద్కర్ గారు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి ఇలా మనం స్వేచ్ఛగా ఏ రోజు మనం తిరుగుతున్నామంటే కేవలం అంబేద్కర్ గారి యొక్క చలువని మీకు తెలియజేస్తున్నాను దయచేసి అందరు గ్రామంలో ఉన్నవారు కూడా అంబేద్కర్ ఏదో ఉత్తగా జ్ఞానమాలు వేసేసిపోతున్నాం కాదు కాబట్టి జ్ఞానం నిజమైన జ్ఞానం ఏంటంటే సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని కూడా ఎదిరించడానికి కూడా నిలబడన్నాడు ఒక మేధావి మౌనంగా ఉండడం మంచిది కాదని కూడా అంబేద్కర్ గారు బోధించారు కాబట్టి ఆశయాలను అందరూ కూడా అంబేద్కర్ నుంచి తెలియని వారు కూడా తెలుసుకొని ఆయన ఏం చేశారని కూడా తెలియలేదు సబ్బండ జాతులు అందరం కూడా ఏరినాం ఇలా సార్ గారు కూడా ఒక సామాజిక సబ్బండ జాతి నుంచి వచ్చిన వారే ఇవాళ అందరం కూడా ఒక మనము ఇవాళ నిలబడి ఉన్నాము ఇలా బట్టలు వేసుకోగలుగుతున్నాం ఇలా సమాజంలో నిలబడి మాట్లాడుతున్నాం ఇదివరకు బాగా అంటున్నారు బండి మీద నిలబడతాం కూడా మనకు నిజంగా కూడా అర్హత లేకుంటుండే ఇలా సమాజంలో నిలబడి ప్రశ్నించగలుగుతున్నాం మాట్లాడగలుగుతున్నాం ఇవాళ అన్ని హక్కులు సమాన హక్కులు మనం కలిగి ఉన్నామంటే కేవలము భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చదివే అని సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు చేస్తున్నాను థ్యాంక్ యూ ఈనాటి కార్యక్రమం జ్ఞానమాల వారోత్సవాలు 10వ వారం జరుపుకుంటున్నాం ఈ వారోత్సవాల భాగంగా 10వ వారానికి విచ్చేసినటువంటి జ్ఞానమాల వారోత్సవానికి విచ్చేసినటువంటి ఆర్గనైజ్ చేస్తున్నటువంటి బాబురావు గారికి ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు బాబురావు గారికి మరియు మాజీ సర్పంచ్ ఇస్తార్ గారికి మరియు మల్లేష్ గారికి మరియు అందరు ఎంఆర్పిఎస్ నాయకులకు మరియు ఆల్ పార్టీస్ లీడర్స్కి మరియు అంజనేయులు గారికి గ్రామశాఖ అంజనేయులు గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు నన్ను ఇన్వైట్ చేసినందుకు మనం అంబేద్కర్ యొక్క ఈరోజు జ్ఞానమాల అనేది పెట్టుకున్నాం ఒక మంచి పదం యాక్చువల్గా ఆ వర్డ్లో మనకు చాలా మీనింగ్ ఉంది ఆ వర్డ్ మీనింగ్ మనం అందరం ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది జ్ఞానమాల అంటే మనం ఏదైనా ఒక మాల వేస్తున్నామంటే ఎంత నిష్టగా ఉంటామో జ్ఞానాన్ని సముపార్జించడంలో కూడా అంతే నిష్టగా ఉండాలనేది దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఒక మాల వేస్తున్నాం ఒక దేవుడి మాల కానీ ఏదైనా మాల వేస్తున్నాం అంటే అంత నిష్టగా ఉన్నప్పుడు జ్ఞానాన్ని స్వీకరించడంలో తెలుసుకోవడంలో అంటే జ్ఞానం అంటే ఏదో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మనం దాంట్లో ఉన్న సారం అంటే ఎసెన్స్ ఆ సారవంతాన్ని మనం తెలుసుకుంటే మన భూమి ఎంత సారవంతంగా ఉంటే పంట ఎంత ఏ విధంగా వస్తుందో ఆ సారాన్ని మనం తెలుసుకుంటే కూడా మన జీవితాలు కూడా అంతే ఏ విధంగా ఎదుగుతాయి మన జాతి ఏదైతే వెనుకబడిన వర్గాలు సబ్బండ వర్గాలు అయితే ఉన్నాయో ఖచ్చితంగా ఆ సారవంతాన్ని మనం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఎదుగుతాం ఎదగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది వెనుకబడ్డాం కాబట్టి సో అదేవిధంగా
మనం అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగంలో మనకు ముఖ్యంగా రాజ్యాంగ ప్రాథమిక హక్కులు అండ్ విధులు మనం అందరం చదువుతుంటాం. రాజ్యాంగం ఉంది, రాజ్యాంగం ఇలా అలా అంటాం, కానీ దానిలో ఉన్నటువంటి హక్కులు ఏంటి, విధులు ఏంటి అంటే ఫండమెంటల్ రైట్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్. అసలు ఫండమెంటల్ డ్యూటీస్ ఏంటంటే మనం ఒక పని చేయాలంటే, మనం ప్రశ్నించాలి అంటే, ఒక వ్యక్తిని మనం ప్రశ్నించాలంటే ఫస్ట్ మన బాధ్యత ఏంటో తెలుసుకోవాలి. మన బాధ్యత ఏంటి, మన పౌరుడిగా మన బాధ్యత ఏంటి. బాధ్యత తెలుసుకున్నప్పుడే, అంటే విధులు, మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక విధులు మనం తెలుసుకున్నప్పుడే మనం హక్కుల గురించి మాట్లాడగలుగుతాం. లేకపోతే మనం అర్హులం కాదు. రాజ్యాంగం అంబేద్కర్ అదే చెప్పాడు, మనం ప్రాథమికంగా మనం విధులు నిర్వహిస్తూ మనం హక్కుల గురించి పోరాడాలని అంబేద్కర్ గారు ఆనాడు కూడా చాలా ముక్త కంఠంతో చెప్పడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఒక పాయింట్ ఉంది, అంటే మనకు ఏదైనా అంటే మన హక్కులకు కాలు రాసినప్పుడు ఆర్టికల్ 32 ప్రకారం అంటే పోయినప్పుడు మనం హైకోర్టుకు పోవచ్చు, పిల్ వేసుకోవచ్చు. కానీ అది ఎంతమందికి తెలుసు అంటే తెలవాలి. అంటే మనం ఆ పిల్ అనేది పబ్లిక్ లిటిగేషన్ ఇంట్రెస్ట్ అది అనేది ఎంతవరకు తెలుసు, అది మనం తెలుసుకోవాలి. అంటే ప్రతి ఒక్క పాయింట్ని మనం తెలుసుకున్నప్పుడు సామాజికంగా మనం దాన్ని ముందుకు తీసుకుపోవచ్చు. అందరం కూడా ఆ విలేజ్ ఇక్కడ వాతావరణం చాలా బాగుంది. ఇలాంటి అట్మాస్ఫియర్ ఉండడం అనేది ఊరికి మంచి పరిణామం. ఎందుకంటే చైతన్యవంతం, ఎక్కడైతే చైతన్యవంతం ఉంటుందో అక్కడ ఆ విలేజ్ అభివృద్ధి చెందడానికి, లేదంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. సో అదేవిధంగా ఇలాంటి వారోత్సవాలు ప్రతి వారం ఇంకా మున్ముందు చాలా మంచిగా జరగాలని ఆశిస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకుపోతున్నటువంటి నాయకులకు ధన్యవాదాలు తెలుపుతూ, ఇలాంటి కార్యక్రమాలు ముందు తీసుకుపోవడం వల్ల ప్రజల్లో అవగాహన పెరుగుతూ ప్రతి వెనుకబడిన వర్గాలు లేకపోతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవసరం, నీడీ పర్సన్ ఎస్పెషల్లీ నీడీ అవసరం ఉందో వాళ్ళకి ఖచ్చితంగా అది చేరినట్టయితే ఆ యొక్క వ్యక్తి అభివృద్ధికి దోహదపడుతుంది ఇది. కాబట్టి ఈ చైతన్యవంతమైన కార్యక్రమాన్ని, జ్ఞానమాల ఉత్సవాలని ఇంకా ముందు ఇంకా బాగా గ్రాండ్గా చేసి ప్రతి ప్రజల్లో తీసుకెళ్లాలని కోరుతూ, మన కొండమడు గ్రామం జిల్లాకే మరియు రాష్ట్రానికి కూడా దేశంలో కూడా మంచి పేరు, గుర్తింపు తెచ్చుకోవాలని ఆశిస్తూ ముగిస్తున్నాము. ధన్యవాదాలు. జై భీమ్, సాధిద్దాం.